సడన్ గా చూస్తే ఫుడ్ కోర్ట్ లో ఉంది కదా, యాక్చువల్ గా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాము. ఇటు చూడండి, ఏపీ అసెంబ్లీ మీకు కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా చీకట్లో, అదే మొత్తం పబ్లిక్ ఓపెన్ చేశారు ఈసారి ఆగస్టు 14-15 తారీఖుల్లో అనమాట. అంటే ఇండిపెండెన్స్ డే కానుక ప్రజలందరికీ ఓపెన్ చేశారు. ఆ సందర్భంగానే అసెంబ్లీలో ఒక ఫుడ్ కోర్ట్ పెట్టారు. పబ్లిక్ అందరూ వచ్చి ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా మీ పేరు? సానియా సార్. ఏంటి ఏంటి ఏమేమి పెట్టారు ఫుడ్ కోర్ట్? నాన్ వెజ్ చికెన్ ఫ్రై బిర్యానీ సార్. చికెన్ ఫ్రై వచ్చింది, బిర్యానీ, కట్టా, రైతా అండ్ పుల్కా ప్లస్ మేతి చామన్ ఉంది సార్. కర్డ్ రైస్ కూడా, కర్డ్ రైస్ విత్ పిక్కల్, లెమన్ పిక్కల్. ఇది పానీపూరిలో పప్పు అండి. ఇది ఇంకా ఇంకా చాట్ కౌంటర్ ఉంది సార్. పానీపూరి, కటోరీ చాట్, పావ్ బాజీ. ఇవన్నీ పుల్కా మేతి చామన్ సార్. టిఫిన్స్ అంటే ఏమేమి పెట్టారండి? ముల్బగల్ దోశ, పెసరట్టు, ఆనియన్ పెసరట్టు. ముల్బగల్ దోశ అంటే పులిహోర ఫేమస్ దోశ. పులిహోర వస్తుంది కదా? లేదు సార్, ప్లెయిన్ ముల్బగల్ దోశ. ఓకే ఓకే. టేస్ట్ డైలీ, టేస్ట్ డైలీ. ప్రైస్ అంటే ఏమైనా తక్కువలో ఉంటాయి? రీజనబుల్ సార్. బయట అంటే మాక్సిమం ఎలా ఉండొచ్చు? చికెన్ ఫ్రై బిర్యానీ 160, కర్డ్ రైస్ 80 అలా. రీజనబుల్. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇలా అసెంబ్లీలో పెట్టడం అనేది? చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది సార్. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? చాలా బాగానే ఉంది సార్. ఎవరు పిల్లలు తింటున్నారా పెద్దలు? అందరూ తింటున్నారు సార్, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఫుడ్ కోర్ట్ సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆగస్టు 14-15 తారీఖులో ప్రజలందరి కోసం, అంటే పబ్లిక్ అందరి కోసం కూడా మేము తలుపులు తెరుస్తాము, ఎవరైనా వచ్చి చూడొచ్చు అని చెప్పారు కదా స్పీకర్ అయ్యన పాత్రుడు. అసెంబ్లీ గేట్లన్నీ తీశారు. ఆ దూరంగా మీకు లైటింగ్లో అసెంబ్లీ కనిపిస్తుంది కదా, అది ఎదురుగా ఈ పొలిటీషియన్స్ ఉన్నారన్నమాట. స్పీకర్ అయ్యన పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, వీళ్ళందరూ ఉన్నారు. సరే, ఇక్కడైతే పబ్లిక్ వచ్చి ఈ ఫుడ్ కోర్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ దగ్గర నుంచి చాట్ వరకు రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారు. అలాగే టిఫిన్స్ కూడా, దోశలు ఇవన్నీ కూడా పెట్టారనమాట. యాక్చువల్లీ ఇది ఒక మంచి కాన్సెప్ట్. దీనివల్ల ఏంటంటే అసెంబ్లీ అంటే మనకు సంబంధం లేనిది, అదేదో రాజకీయ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు ఉంటారు, మంత్రులు ఉంటారు, సామాన్య జనానికి సంబంధం ఉండదు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలా కొన్ని రోజులు ఆగస్టు 15 టైంలో 2 రోజులు, రిపబ్లిక్ డే టైం అంటే జనవరి 25-26 అప్పుడు 2 రోజులు పబ్లిక్ అందరిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ డే కాబట్టి ఈ లైటింగ్ అది కొంత తక్కువగా ఉంది, బట్ ఉండే కొలిది దీన్ని పెంచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ సక్సెస్ అనే చెప్పాలి. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు, ఎక్కడో విజయవాడ, గుంటూరు అలాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ లోపలికి వచ్చి అమరావతిలో ఇక్కడ వాళ్ళు ఈ అసెంబ్లీని విజిట్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, లేదా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. వాళ్ళు ప్రభుత్వాన్ని కానీ లేదా ఈ అసెంబ్లీ ఇలాంటి వాటిని చూసే పర్సెప్షన్ మారిపోతుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఎదిగే క్రమంలో చాలా ఉపయోగపడుతుంది. సో చాలా మంచి ఇన్స్టిట్యూట్ అయినా చెప్పాలి. ప్రస్తుతం అయితే చాలా ఆనందంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాంటి కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి వచ్చాను. ఇది బాగుంది చూడటానికి, మనకి ఎప్పుడు అవకాశం లేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. సరే చూద్దాము అని చెప్పి ఎత్తుకుంటూ వచ్చాము. ఎలా అనిపించింది? బాగుందా? బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫీల్ గుడ్ ఉంటదేమో అని ఒక అభిప్రాయం. ఫుడ్ కోర్ట్ ఎలా ఉన్నాయండి? అది ఇంకా మేము టేస్ట్ చేయలేదు, చేయటానికి వచ్చాము. మేడం మీ పేరు? రమాదేవి కోసూరి. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ. ఎలా ఉంది మేడం? బాగుంది, ఈసారి బాగా అరేంజ్ చేశారు. వచ్చాక అందరూ రావడానికి కానీ అందరూ చూస్తానికి కానీ చాలా బాగుంది, బాగా అరేంజ్ చేశారు. అసెంబ్లీ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి? ఇలాగా ఇదే ఫస్ట్ టైం. పిల్లల్ని తీసుకొచ్చారండి? మా బాబు. ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు మీరు? అందరికి తెలిసిద్దండి, పలానా ఇలా ప్లేస్ ఇక్కడ ఉంది అన్ని చూసుకోవడానికి. పిల్లలందరికీ కానీ, చిన్న పిల్లలు కానీ పెద్దలు అందరికి తెలిసిద్ది ఇక్కడ ఇలా ఉంది, ఇలా చూస్తున్నారు, ఇలా అరేంజ్ చేశారు అని చెప్పేసి అందరికి తెలిసిద్ది. ఇలా చేయడం ఫస్ట్ టైం బాగుంది, ఇలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్ కోర్ట్ అయితే ఎలా ఉంది? బాగుందండి, అరేంజ్మెంట్ ఇప్పుడు టేస్ట్ చేశాను. మీ పేరు సార్? నా పేరు రమేష్ బాబు. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ. ఏమనుకుంటున్నారు సార్ ఈ కాన్సెప్ట్ మీద? ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా అసెంబ్లీలో అసలు ఏం జరుగుద్ది, ఎలా కూర్చుంటారు, ఏం చేస్తారు, ఎక్కడ ఏం మాట్లాడతారు అనేది ఎవరికి తెలియని విషయం. ఇది ఎంతసేపు ఆ మినిస్టర్లు వచ్చారా, వెళ్ళారా, ఒక్కటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారని మనం టీవీలో చూడటం తప్పితే మనకు అక్కడ ఏం జరిగేది, ఎలా ఉంటుంది, అసలు కాన్సెప్ట్ అనేది ఎలా ఉందో నాకు తెలియదు. కానీ
ఈ ప్రజలందరికీ కూడా అసెంబ్లీ అనేది ఇలా ఉంటుంది, ఇలా కూర్చోవచ్చు, ఇలా కూర్చొని ఇలాగ పార్టీ వైజ్గా డివైడ్ చేసి ఉంటారని, లేదు లోపల ఎలా మాట్లాడతారు అనేది ప్రజలకు కూడా వినడానికి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ గ్యాలరీ ఉందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా గ్యాలరీ ఉంటుంది, పబ్లిక్ ఎలా చేస్తారనేది నాకు తెలియదండి. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే రేపు ఎప్పుడైనా అసెంబ్లీ జరిగేటప్పుడు మనం కూడా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఎలా చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్పారు కనుక, నేను ఇంతకుముందు ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేదని చెప్పని ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదనేది అందరికీ తెలిసిన విషయం. అందుకని ఎవరిని అలౌ చేయరని అనుకునేవాళ్ళు. మినిస్టర్లు వస్తే ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు. కాదు, అలా కాదు, మీరందరూ ఎప్పుడైనా రావచ్చు, అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ ఎలా జరుగుతుంది, ఎలా మాట్లాడుకుంటారు ఏంటనేది టీవీలో కాకుండా లైవ్గా మీరు చూడొచ్చు, తెలుసుకోవచ్చు, మీ పిల్లలకు కూడా వాళ్ళకి తెలియచేయచ్చు అనేది ఇప్పుడు అయ్యన్న పత్ర గారు చెప్పడం అనేది జరిగిందండి. అలాగే పిల్లల చేత కూడా ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టాము, అసెంబ్లీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పారండి. అది మేము టీవీలో చూసామండి. అది పిల్లలు మినిస్టర్లు అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఎలాగుంటాయి, ఆ ఒపీనియన్కి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆ పిల్లలు మాట్లాడే తీరి, ఇది ఇలాగే కూడా ఉంటుందా, పిల్లల్లో ఇంత కాన్సెప్ట్ ఉన్నదా అన్నది మన ఇక్కడ పెట్టిన ప్రోగ్రాం ద్వారా మనం టీవీలో చూడటం జరిగింది. ఇవాళ చెప్పడం కూడా జరిగింది. ఫుడ్ కోర్ట్ అయితే ఎలా ఉందండి? ఫుడ్ కోర్ట్ ఏదైతే సింపుల్గానే ఉంది. అందులోనే అనుకోకుండా పెట్టినట్టుగా కనపడుతుంది నాకు ఇక్కడ. కొద్దిగా ప్రజాలను కనుక కొద్దిగా కాస్ట్ తగ్గించి పెట్టి ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ దిస్ 2 days ఓన్లీ, ఇది కాంట్రాక్ట్ వైజ్గా తీసుకోకూడదు. ఎందుకంటే పబ్లిక్ని అలౌ చేయడం కోసంగా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం కోసంగా పెట్టినటువంటి పుట్టుకోడు. ఈ పుట్టుకోడులోనే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కాదు, ప్రజలను ఇన్వైట్ చేయాలని అంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కల్పిస్తేనే కరెక్ట్. అది కానీ ఇది ఒక వ్యాపారం టైపులోనే నాకు, ఎందుకంటే కాస్ట్ హై కాస్ట్ కనబడుతుంది. నేను హై కాస్ట్ అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రజెంట్ ఓన్లీ పబ్లిక్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారో అనేది తెలియచేయడానికి పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలోనే ఇది ఒక కాంట్రాక్ట్కి ఇచ్చేవో లేకపోతే వాళ్ళు ఇచ్చేవో వాళ్ళకు కాస్ట్ పెట్టుకోవటం అనేది నాకు కొద్దిగా ఇది అనిపిస్తుందండి. మీ పేరు? నా పేరు డూండి నాగసాయి దినేష్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇది చూడడం ఫస్ట్ టైం. ఇది పెట్టడం కానీ చూడడం కానీ అంతా ఫస్ట్ టైం నాకు. ఇది ఎట్లా ఉందంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏదో అంటే ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళాక అప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. నేను ఎప్పుడు ఇది చూడలేదు అసలు. ఇది ఇక్కడ ఉంటుంది కూడా తెలియదు నాకు. ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ.